ప్రతిరోజు మా పిల్లల్ని స్కూల్‌కి పంపించడానికి నేను చేసే మినీ యుద్ధం చూపిస్తాను రండి. పొద్దున్న లేస్తానే ఫ్రెష్ అయ్యొచ్చి ఫస్ట్ కాఫీ తాగాలి. తర్వాతనే ఏ పనైనా చేయగలను నేను. అందుకని ముందు కాఫీ తాగుతున్నాననమాట. తర్వాత కాకరకాయలు కడిగేసి, తరిగి కాకరకాయ ఫ్రై చేస్తున్నాను. మా పిల్లలు మాత్రం ఈ కాకరకాయ తినరు. వాళ్ళ కోసం ఫ్రైడ్ రైస్ చేపియాలి ఈరోజు. మా కోసం ఈ కాకరకాయ ఫ్రై. ఇవేమో మా తోటలో పండిన కాకరకాయలే. ఇవి ఫ్రైడ్ రైస్ కోసం మిక్సీ పడుతున్నాను. టమాటో, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ. ఫ్రైడ్ రైస్ అంటే నేను ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా చేస్తా. అంటే ఏ కూరగాయలు ఇంట్లో నాకు అందుబాటులో ఉంటాయో వాటితో ఫ్రైడ్ రైస్ చేసిస్తా. ఎందుకంటే సపరేట్ కూరగాయలతో కూరలు చేస్తే మా పిల్లలు తినరు. అందుకోసం అని చెప్పేసి ఫ్రైడ్ రైస్ లాగా చేస్తానన్నమాట. అట్లయితేనే వీళ్ళు కూరగాయలు తిన్నట్లు ఉంటుంది, వాళ్ళకు నచ్చిన ఫ్రైడ్ రైస్లు చేయించినట్లుంటుంది. ఒక్కొక్కసారి ఒక్కొక్క టేస్ట్. ఇలా వాళ్ళకి క్యారీలు కట్టించేసి పంపించేసి మేము తర్వాత తోటకాడికి వెళ్తాం. ఇలా ఉదయం 4:30 నుంచి 8 గంటల వరకు, అంటే మా పిల్లల్ని స్కూల్‌కి పంపించే వరకు ఇంత ఫాస్ట్‌గా చేస్తేనే నా వంట పూర్తవుతుంది.